హలో హలో సార్ ఇలా గోపినండి మాట్లాడింది. అవునండి, అవును, చెప్పండి. అది కదండి, కొద్దిగా ఏదో పెట్టావు కదండి క్రైస్తవ గురించి ఏదో పెట్టావంట కదా. ఏంటండి? క్రైస్తవుల గురించి ఏదో పాట ఏదో పెట్టావు కదండి, నువ్వేనా? అవును, నేనే. అది అది తుమ్మరేనండి ఆ రాష్ట్రాలు గురువు గారు, మనకు తెలీదు. అర్థం కాలేదండి, ఏంటి అర్థం కాలేదు అంటే పాట నువ్వే కదా అండి పెట్టావు అంటున్నాను. ఏం పాట? అది ఏదో పాట పెట్టావు కదండి, మనోడు నీ నంబర్ ఇచ్చాడు ఒక వ్యక్తి. ఏం పాట? పాట పేరు తెలిస్తే నేను చెప్తానండి, చాలా పాటలు పాట రాశాను. పేరు అంటే యేసుక్రీస్తు గురించి కొద్దిగా తప్పుడుగా పాట ఉంది, ఆయన గురించి ఏదో పెట్టినట్టుగా. తప్పుడుగా ఏం లేదండి. లోతు తన ఇద్దరు కూతుర్లను బెంగెను అని రాశాను. అంటే లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేస్తే అమ్మోనీయులు మోయాబీన్లు పుట్టారు అని చెప్పి రాశాను. ఏమంటే నువ్వు ఏమని రాస్తావంటే గురువు గారు, మనకు తెలియదు కదా. అదే నువ్వు మీరు ఎవరండి, హిందువులా క్రైస్తవులా? మావండి పక్క హిందువులండి మావ. ఓకే, క్రైస్తవుల మీద పాట రాస్తే మీకు ఇబ్బంది ఏంటండి? అంటే నాకు ఇబ్బంది ఏంటి కాదు, అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు కదండి, అసలు మతాల మీద మనం అలా దూషించడం మంచిది కాదని ఒక హిందీ సాంప్రదాయ ప్రకారంగా నీతో మాట్లాడుతున్నాను. ఓకే సార్, సూపర్ అండి. ఇప్పుడు నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా అంటాడు ఒక దేవుడు. మీరు ఫస్ట్ వినండి. హిందువుని చంపితే ఒక హిందువుని చంపితే 67 మంది కన్యలు నీకు స్వర్గంలో రెడీగా ఉంటారని చెప్తారు. మరి అప్పుడు అన్ని మతాలు అప్పుడు ఆవును కోసుకొని తినేవాడు ఒకడున్నాడు. ఒక నిమిషం వినండి. ముస్లింవాడు ఆవును కోసుకొని తింటాడు, మనమేమో ఆవును పూజిస్తాం. వాళ్ళిద్దరే ఒకటే, మన ఇద్దరం ఒకటి ఎలా అవుతామండి? ముస్లిం వాడు హిందూ ఎలా అవుతాడు? ఒకటండి, నేను అడుగుతాను బాగా అడిగిందని చెప్పండి. మీరు ఇప్పుడు అంటే చిన్న ప్రశ్న అడిగితేనండి, ఆవును కోసుకొని తినేవాడు చిన్న ప్రశ్నలు అడిగానండి. ఒకటేనా? అది కాదండి, ఎవరి గురించి బుద్ధి లేకుండా మీరు అదే హిందువుడు కాబట్టి సాటి నువ్వు హిందువుడు కాబట్టి మన ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి చిన్న మాటని బాగా చెప్తున్నాను. ఎందుకంటే ఆవును కోసుకొని తినేవాడిని మీరు ఇష్టపడతారా? ఏంటండి? ఆవును కోసుకొని తినేవాడు అంటే మీకు ఇష్టమేనా? ఆవుని కోసుకొని తినడం అంటే అది ఇష్టం ఏం కాదండి. మరి ఇష్టం కానప్పుడు ఆ ముస్లిం వాడు ఆవును కోసుకొని తింటున్నాడు కదండి, వాడు అన్నాడు కదా హిందూ దేవుళ్ళందరూ మేము నమ్ముతామని చెప్పి మాకు సమానం అని వాడు అండగా. వాడికి లేదు దులం, మనకెందుకు? అలా కాదండి, నువ్వు అది చెప్పడం తప్పు కాదండి. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం వాడు మన హిందూ సాంప్రదాయం అది కాదండి. మనం ఆవును వాడు కోసుకొని తింటుంటే చూస్తూ ఉందామా? ఆవు నీదే కాదు నాదే కాదండి, అందరికి సమానంగానే అండి. అందరూ కోసుకొని తింటే నువ్వు చూస్తూ ఆవు అంటే ఆవంది ఆడొక్కడే కోసుకున్నదండి. ముస్లిం వాడు కోసుకుంటున్నాడు, ముస్లిం వాడు కోసుకొని తింటాడు. ప్రతి ఒక్కడు హిందువులు కూడా ఇక్కడ తింటున్నారండి. మాట్లాడకండి, జనాలు కొడతారు మిమ్మల్ని. ఆవుని ముస్లిం వాడు తప్ప ఎవడు కోసుకొని తిండు బాబు. అలాగైతే మేము నన్ను కోనరకలో ఉంటానండి, బోలు మంది అండి. అంటే మనం వెళ్ళి కోనరకలో మాట్లాడుతున్నావా? హిందువులు ఎవరు ఆవును తినరయా? హిందువులు తినరు. ముస్లిం వాడు మాత్రమే ఆవును కోసుకొని తింటాడు. అయితే వాడికి ఒక నిమిషం విను, వాడిని మీ ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతావు వాడికి, ముస్లిం వాడికి. చెప్పండి బాబు, ఎందుకంటే బాబు ఒక నిమిషం ఆగు. నువ్వు కాస్త నోరు మూస్తే మంచి చెప్పేది అడిగిందని చెప్పు సమాధానం. ముస్లిం వాడికి మీ ఇంట్లో తీసుకొచ్చి అన్నం పెడతావా? ముస్లింలకు దండం పెట్టడానికి, నీకు దండం పెట్టడానికి అన్నం కాదురా స్వామి, అన్నం. చెప్పండి. ముస్లిం వాడికి వాడు ఆవు మాంసం తెచ్చుకొని మీ ఇంట్లో తింటాడు, నీకు ఇష్టమేనా? ఎవరండి? ఒక ముస్లిం వాడు మీ ఇంట్లోకి వచ్చి ఆవు మాంసం వండుకొని నీకు ఇష్టమేనా? నువ్వు తప్పుడుగానా ఆవు తినాలి, దేవుడి గురించి పెట్టడం తప్పు కాదు కదండి. కాదు కాదు, ఒక నిమిషం. నువ్వు పంది మాంసం ఏం చెప్పగలవు? నువ్వు ఒక నిమిషం, నువ్వు పంది మాంసం తింటావు.
అది దేవుడి మీద నిందేయడం తప్పు కాదండి. ఏ దేవుడు? ఇప్పుడు నువ్వు పట్టింది తప్పు కాదండి. చేయించుకుంది లంచ్ అయింది కానీ పతిరేత ఎట్లా దాంట్లో నీకు ఏమీ బైబుల్లో బాబు ఒక గురువు అయితే ఆ మాటలు మాట్లాడడం మంచి మాటలు రావాలా, మంచి మాటలు రావాలా కాదు. నువ్వు మంచి మాటలు అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా బాబు తప్పుగా మాట్లాడినప్పుడు మాకు ఎలా ఉన్నావు, మాకు ఎలా ఉన్నావు, మన నువ్వే బాధ నీది ఏ ఊరు చెప్పు, నేను వస్తాను అక్కడికి. ఎవరు? నేను వస్తాను. ఇది ఏ ఊరు చెప్పు, నాకు వస్తాను. హైదరాబాదు మేరీ లంజా యేసు లంజా కొడుకు అన్న. ఇప్పుడు నీ అభ్యంతరం ఏంటి దీంట్లో? నీకు దెంగిందా? దెంగిందా? నీ అమ్మ దెంగాడా? నీ అమ్మ దెంగాడా? కాదు. ఎవరు? లంజా కొడక మాట్లాడి సీరియస్ నువ్వు పనిమాల ఉండా కొడక, నువ్వు ప్రతిదీ పడేస్తున్నావు. నువ్వు హిందువా? నువ్వు ఎవరా చెప్పాడు? హిందువా? మర్చిపోతుంది. కాదు కాదు, నువ్వు కొడక హిందువా? హలో హలో సార్, ఇలా గోపినండి మాట్లాడింది. చెప్పండి. అది కదండి, కొద్దిగా ఏదో పెట్టావు కదండి క్రైస్తవు గురించి, ఏదో పెట్టావంట కదా. ఏంటండి? క్రైస్తవుల గురించి ఏదో పాట ఏదో పెట్టావు కదండి, నువ్వేనా? అది తుమ్మరేనండి ఆ రాష్ట్రాలు గురువు గారు, మనకు తెలీదు. అర్థం కాలేదండి. ఏంటి అర్థం కాలేదు అంటే పాట నువ్వే కదా అండి పెట్టావు అంటున్నాను. ఏం పాట? అది ఏదో పాట పెట్టావు కదండి, మనోడు నీ నంబర్ ఇచ్చాడు ఒక వ్యక్తి. ఏ పాట? పాట పేరు తెలిస్తే నేను చెప్తానండి. చాలా పాటలు రాశాను. పాట పేరు అంటే యేసుక్రీస్తు గురించి కొద్దిగా తప్పుడుగా పాట ఉంది, ఆయన గురించి ఏదో పెట్టినట్టుగా. తప్పుడుగా ఏం లేదండి. లోతు తన ఇద్దరు కూతుర్లను బెంగెను అని రాశాను. అంటే లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేస్తే అమోనియులు మోయాబీలను పుట్టారు అని చెప్పి రాశాను. ఏమంటే నువ్వు ఏమని రాస్తావు గురువు గారు, మనకు తెలియదు కదా. అదే మీరు ఎవరండి, హిందువులా క్రైస్తవులా? మావండి పక్క హిందువులండి మావ. ఓకే, క్రైస్తవుల మీద పాట రాస్తే మీకు ఇబ్బంది ఏంటండి? అంటే నాకు ఇబ్బంది ఏంటి కాదు, అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు కదండి, అసలు మతాల మీద మనం అలా దూషించడం మంచిది కాదని ఒక హిందీ సాంప్రదాయ ప్రకారంగా నీతో మాట్లాడుతున్నాను. ఓకే సార్, సూపర్ అండి. ఇప్పుడు నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా అంటాడు ఒక దేవుడు. మీరు ఫస్ట్ వినండి. హిందువుని చంపితే 67 మంది కన్యలు నీకు స్వర్గంలో రెడీగా ఉంటారని చెప్తారు. మరి అప్పుడు అన్ని మతాలు అప్పుడు ఆవును కోసుకొని తినేవాడు ఒకడు ఉన్నాడు. వినండి, ఆ ముస్లిండు ఆవును కోసుకొని తింటాడు. మనం ఆవును పూజిస్తాం. వాళ్ళిద్దరే ఒకటే. మన ఇద్దరం ఒకటి ఎలా అవుతామండి? ముస్లిం హిందూ ఎలా అవుతాడు? ఒకటండి. నేను అడిగిన అడిగిందని చెప్పండి. మీరు ఇప్పుడు ఆవును కోసుకొని తినేవాడు ఒకటేనా? అది కాదండి, ఎవరి గురించి బుద్ధి లేకుండా మీరు అదే హిందువుడు కాబట్టి సాటి నువ్వు హిందువుడు కాబట్టి మన ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి చిన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆవును కోసుకొని తినేవాడిని మీరు ఇష్టపడతారా? ఏంటండి? ఆవును కోసుకొని తినేవాడు అంటే మీకు ఇష్టమేనా? ఆవుని కోసుకొని తినడం అంటే అది ఇష్టం ఏం కాదండి. మరి ఇష్టం కానప్పుడు ఆ ముస్లిం వాడు ఆవును కోసుకొని తింటున్నాడు కదండి. వాడు అన్నాడు కదా హిందూ దేవుళ్ళందరూ మేము నమ్ముతామని చెప్పి మాకు సమానం అని వాడు అండగా. వాడికి లేదు దులం మనకెందుకు? అలా కాదండి, నువ్వు అది చెప్పడం తప్పు కదండి. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం వాడు మన హిందూ సాంప్రదాయం అది కాదండి. మనం ఆవును వాడు కోసుకొని తింటుంటే చూస్తూ ఉందామా? ఆవు నీదే కాదు నాదే కాదండి, అందరికీ సమానంగానే అండి. ఆవు అంటే ఆవండి ఆడొక్కడే కోసుకున్నదండి. ముస్లిం వాడు కోసుకొని తింటాడు.
ప్రతి ఒక్కడు హిందువులు కూడా ఇక్కడ తింటున్నారండి. ఆవుని ఎవరు తినరండి. మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి, జనాలు కొడతారు మిమ్మల్ని. ఆవుని ముస్లిం వాడు తప్ప ఎవడు కోసుకొని తిండు బాబు. అలాగైతే మేము నన్ను కోనరకలో ఉంటానండి, బోలు మంది అండి. అంటే మనం వెళ్ళి కోనరకలో యాడ్ చేస్తాను. మాట్లాడుతున్నావా? హిందువులు ఎవరు ఆవుని తినరయ్యా? హిందువులు తినరు. ముస్లిం వాడు మాత్రం ఆవును కోసుకొని తింటాడు. అయితే వాడికి ఒక నిమిషం విను, వాడిని మీ ఇంట్లో తీసుకొచ్చి అన్నం పెడతావు వాడికి, ముస్లిం వాడికి. చెప్పండి బాబు ఎందుకంటే బాబు బాబు ఒక నిమిషం ఆగు. నువ్వు కాస్త నోరు మూస్తే మంచి చెప్పేది అడిగిందని చెప్పు సమాధానం. ముస్లిం వాడికి మీ ఇంట్లో తీసుకొచ్చి అన్నం పెడతావా? ముస్లింలకు దండం పెట్టడానికి, నీకు దండం పెట్టడానికి అన్నం కాదురా స్వామి, అన్నం అన్నం. చెప్పండి. ముస్లిం వాడికి వాడు ఆవు మాంసం తెచ్చుకొని మీ ఇంట్లో తింటాడు, నీకు ఇష్టమేనా? ఎవరండి? ఒక ముస్లిం వాడు మీ ఇంట్లోకి వచ్చి ఆవు మాంసం వండుకొని తింటాడు, నీకు ఇష్టమేనా? నువ్వు తొప్పటికేనా ఆవు తినాలి, దేవుడి గురించి పెట్టడం తప్పు కాదు. కాదు కాదు, ఒక నిమిషం. నువ్వు పంది మాంసం ఏం చెప్పగలవు? నువ్వు ఒక నిమిషం, నువ్వు పంది మాంసం తింటావు. అది దేవుడి మీద నిందేయడం తప్పు కాదండి. ఏ దేవుడు? ఇప్పుడు నువ్వు పట్టింది తప్పు కాదండి. చేయించుకుంది లంచ్ అయితే కానీ 10 రేత ఎట్లా దాంట్లో నీకు ఏమీ తెలియదు. బైబుల్లో బాబు ఒక గురువు అయితే ఆ మాట మాట్లాడడం మంచి మాటలు రావాలి, మంచి మాటలు రావాలా? కాదు, నువ్వు మంచి మాటలు అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా తప్పుగా మాట్లాడినప్పుడు మాకు ఎలా ఉన్నావో, మాకు ఎలా ఉన్నావో మాట్లాడు. నువ్వే చెప్పినట్టే కాదు. నీది ఏ ఊరు చెప్పు, నన్ను వస్తాను అక్కడికి. ఎవరు? నేను వస్తాను. ఇది ఏ ఊరు చెప్పు, నాకు వస్తాను. హైదరాబాదు. మేరీ లంజా యేసు లంజా కొడుకు అన్న. ఇప్పుడు నీ అభ్యంతరం ఏంటి దీంట్లో? నీకు దెంగిందా? దెంగిందా? నీ అమ్మ దెంగడా? నీ అమ్మ దెంగడా? కాదు. ఎవరు? లంజ కొడక మాట్లాడి సీరియస్. నువ్వు పనిమల ముండా కొడక, నువ్వు ప్రతిదీ పడేస్తున్నావు. నువ్వు హిందువా? అరే నువ్వు ఎవరా చెప్పాడు? హిందువా? కొట్టింది కాదు కాదు, నువ్వు హిందువా? కొడక. హిందువా?